మనోహరి కిచెన్లోకి వచ్చి వంట ఏముందో అని మొత్తం చెక్ చేస్తుంది. ఇక స్టవ్ పై కుక్కర్ పెట్టి ఉంటుంది. ఈ కుక్కర్లో నాన్ వెజ్ ఉందేమో అని మనోహరి ఆ కుక్కర్ని తెరుస్తుంది. సడన్గా ఆ కుక్కర్ పేలుతుంది. కుక్కర్ పేలిన శబ్దానికి బయట ఉన్న ఆరు, ఆత్మ, చిత్రగుప్త ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఇక ఇంట్లో ఉన్న అందరికీ ఆ శబ్దం రాగానే అందరూ హాల్లోకి వస్తారు. బాగి మెట్లపై నుంచి వస్తూ అత్తయ్య, మామయ్య ఏంటి ఆ సౌండు అంటూ వస్తుంది. బాగి వాళ్ళ మామయ్య ఉండి ఏదో పెద్దగా పేలిన శబ్దంలా ఉందమ్మా అని అంటాడు. ఇక వెంటనే బాగికి స్టవ్ పై కుక్కర్ పెట్టిన విషయం గుర్తుకొస్తుంది. రాథోడ్ కుక్కర్ అని కంగారుగా బాగి రాథోడ్తో అంటుంది. ఇక రాథోడ్ కంగారుగా కిచెన్లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న మనోహరిని చూసి ఒక్కసారిగా రాథోడ్ కేక పెడుతూ హాల్లోకి వచ్చి దెయ్యం దెయ్యం అంటూ అరుస్తాడు. అందరూ కంగారు పడుతూ ఉంటే ఆరు కూడా గుమ్మం బయట నుంచి భయపడుతూ చూస్తుంది. ఇక అంతలో మనోహరి కిచెన్లో నుంచి బయటకు వస్తుంది. మనోహరి పరిస్థితిని చూసి అందరూ తెగ నవ్వేస్తారు. ఎందుకంటే మనోహరి ముఖంపై మొత్తం పప్పు పడి ఉంటుంది. డీలాగా నడుచుకుంటూ వస్తే అందరూ పడి నవ్వుతారు. మనోహరి వాళ్ళందరినీ చూస్తూ సైలెంట్గా ఉంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.